వారైనా, ఏ జాతి వారైనా, ఏ కోవకు సంబంధించిన వ్యక్తి అయినా, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా జన్మతోనే పాపం దేవుని యొక్క వాక్యం తేటైన వేయడం అనిపిస్తుంది. మరో మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఏ భోగములు లేదు, అందరినీ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమరాజ్యమును పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అంటే మానవుడు పాప బానిసత్వంలో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ పాప బానిసత్వం అనేది మానవాడికి ఏమి సంపాదించి పెట్టిందని దేవుని యొక్క వాక్యాన్ని తరచి చూస్తూ వెళితే, ఈ పాప బానిసత్వం అనేది మానవాడిని ఎక్కడికి తీసుకువచ్చిందంటే మరణ బానిసత్వాన్ని తీసుకుని వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని రాయబడింది. ఇది హృదయపత్రికలో ప్రతి రాష్ట్రం వచ్చేలాగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట అని చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారనందున ఆ ప్రకారము మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణమైన నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణమేమి చేత దాస్యములకు మానవుడు పొందుకుంటున్నాడు. జీవితం అంతా కూడా బానిసే, దేవుని బానిస అయిపోయాడండి. మరణ బానిసత్వంలో ఉన్నారు మానవుడు. కారణం ఏంటంటే పాప బానిసత్వం మానవాన్ని ఏలుబడి చేస్తుంది. దుష్టత్వములకు దాసునికి వారు దుష్టత్వములకు దాసులని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఉదాహరణగా చూస్తూ ఉంటే కొంతమంది ప్రాణులకు బానిస అయిపోయి ఉంటారు. ఆ బానిసత్వం వినిపించే నాదుడి ప్రపంచంలో లేరండి. కొంతమంది దొంగపాలనకు బానిసలైపోవచ్చు వచ్చారు. దాన్ని వినిపించే నాదుడి ప్రపంచంలో ఎవరి దగ్గర లేరండి. కొంతమంది చోదములకు బానిసలైపోవచ్చు వచ్చారు. దాన్ని వినిపించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి బానిసత్వం బ్రతికే మానవాన్ని మరణానికి తీసుకుని వెళ్ళింది. ఆ మరణ బానిసత్వం అనేది మానవాన్ని జీవిత కాలం అంతా కూడా నిలబడి చేసి వచ్చేట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ బానిసత్వం అనేది మానవాన్ని ఎక్కడికి తీసుకురావాలంటే పాతాళంలో తీసుకురావాలన్నట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఒక భక్తులు రాష్ట్రం వచ్చారండి. 49 కీర్తన 16 వచ్చారు. ఈ మాట రాయబడింది, వారి పాతాళంలో మందగా కూర్చబడుకుని మరణమే వారికి కాపరిగా ఉన్నది. ఈనాడు మానవుడు వెలిచినప్పుడు ఈ బానిసత్వం నుండి మానవాళికి విడుదల కలిగించేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అదే కీర్తనలో ఎవడనో ఏ విధము చేతుల తన సహోదరుని విమోచింపలేదు, ఆ బానిసత్వం నుండి విడుదల పొందించేవారు లేరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే అలాంటి బానిసత్వం నుండి మానవాళికి విడుదల విమోచన కలిగించడానికి యేసు క్రీస్తు నామాన్ని ధరించిన ఆ దేవాతి దేవుడి భూలోకములకు అరుదించి సర్వలోక మానవ పాప బంధకాల నుండి, పాప బానిసత్వం నుండి, మరణ బానిసత్వం నుండి మానవాళికి గొప్ప విడుదల విమోచన కలిగించడానికి ఆయన గొప్ప క్రయములు చెల్లించారు. ఆయనే యేసు క్రీస్తు నామాన్ని ధరించిన దేవాతి దేవుడు మహామహులని అనేటువంటి వారు చాలా మంది మరి మనకు బానిసత్వం నుండి విడుదల పొందించాలనుకున్నారు. కానీ వారు కూడా బానిసత్వంలోనే మరణించారు. కానీ ఆ ప్రేమైన దేవుడు సర్వలోక మానవాళ్ళు బానిసత్వం నుండి విడుదలలోకి తీసుకొని రావడానికి ఆయనే కలవరిశిలోనికి గొప్ప క్రయము చెల్లిస్తూ వచ్చారు. మన యొక్క పాప బంధకాల నుండి, మన యొక్క మన్న బంధకాల నుండి, మన యొక్క పాపాలకు వేదం నుండి మన యొక్క ఆత్మను విమోచించడానికి విమోచకుడు యేసు క్రీస్తు వారు ఈ భూలోకములకు అరుదించి కలవరిశిలో గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చారు. మానవ యొక్క పాప గడిచిన స్థితి నుండి మానవానికి గొప్ప విడుదల విమోచన కలిగించడానికి యేసు క్రీస్తు నామాన్ని ధరించే దేవాతి దేవుడు కాళ్ళ చేతుల్లో చీలను కొట్టించుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం కట్టబడిచి వచ్చినది. ఆయన ప్రక్కనే బల్లిపోటు గొడవడిచి వచ్చేది. ఆ ప్రేమ మూర్తి కఠినమైన వేదన అనుభవిస్తూ వచ్చాడు. భారమని సులువులు మోసుకొని వెళ్ళాడు. ఆ ప్రేమమూర్తి సర్వలోక మానవిక పాప భారమంతా కూడా ఆయన భుజమున మోసుకొని వెళ్ళాడు. వెళ్ళతనటువంటి స్థలంలోకి వెళ్ళి అక్కడ కఠినమైన సులువులు ఆయన వేలాడుచూ వచ్చాడు. ఎందుకో తెలుసా, ఇలాంటి బానిసత్వం నుండి మానవానికి గొప్ప విడుదల విమోచన కలిగించడానికి ఆ ప్రేమమూర్తి యేసు క్రీస్తును నామాన్ని ధరించినటువంటి ఆ దేవాతి దేవుడు కలవరిశిలోకి అందరి కొరకై గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చారు. సాయంకాలం నిజమైన
లేచినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసము చేతులతో సూక్ష్మంలో మోక్షమండి నిజమైన విడుదల, త్రాగుడు యొక్క బానిసత్వపు బ్రతుకులను విడుదల, చూడము నుండి విడుదల, అసహ్యమైన జీవితం విడుదల, ఆ బెంగళూరు బానిసత్వపు బ్రతుకు నుండి గొప్ప స్వతంత్రంగా తీసుకొని రావడానికి ఆ దేవుడు గొప్ప క్రైములు కలవలసిన చెల్లిస్తూ వచ్చారు. ఆయన మరణించి సమాధించేందుకు తిరిగి లేచిన ఆ పుణ్యమూర్తి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏమని? రండి, మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు వస్తామని ఎరగవరము, అది వెనుమని కొల్లగలము, అది గొడవచ్చువని, అది కిందను ఎరగవరము, గొడవచ్చువని కొల్లగలమని ఆ ప్రేమమూర్తి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భార్యను వేసుకొని కూర్చున్న సమస్యలు కొన్నారా, నా యొక్క రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని కలిగిస్తానని ఆ ప్రియమైన మాట్లాడుతున్నారు. పాప బానిసత్వాన్ని విడుదల కలిగించడం మాత్రమే కాదు కానీ ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితంలో శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఆ ప్రియమైన ఎవరైనా ప్రేమతో ఆహ్వానిస్తూ వస్తున్నారు. అయినా నా రాశి ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనవంతులు ఉన్నాయి, సమస్య ఉంది, కానీ శాంతి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. కారణం పాప బానిసత్వంతో జీవితాన్ని నష్టపెట్టుకుని మగ్గిపోతున్నావు. అలాంటి దేవదశ నుండి నీకు గొప్ప విడుదల, విమోచన కలిగించడానికి ఆ ప్రేమమూర్తి భూలోకాన్ని కలిగించి అందరి నిమిత్తమై క్రూరమైన శిలువనెక్కి ఆ పాపకు శృంఖాలను ఆయన తుంచి వేశాడు. ప్రియమైన వారులారా, ఆ మరణదేవత నుండి గొప్ప విడుదల వాళ్ళని కలిగిస్తూ వచ్చారు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీకు వరకు సిద్ధంగా ఉంది. ఆ రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఆ ప్రేమమూర్తి నిన్ను కూడా విమోచించి నీ గొప్ప విలువ కలిగించి గొప్ప స్వతంత్రత కలిగించి నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారని, ఆ నిజమైన ఆనందానికి ఇవ్వాలని ఆ దైవ దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుచున్నారు. ఆయన నామముల విశ్వాసం ద్వారా చెప్పల శక్యములు మహిమాయుతమైన సంతోషాన్ని జీవితంలో అనుభవించగలవు. ఒక వ్యక్తి యొక్క పాపపు శృంఖాలు, పాపపు కట్లు బానిసత్వం తొలగించగలిగినప్పుడు ఎలాంటి సంతోషాన్ని అనుభవించగలవు? ఆ నిత్యమైన సంతోషాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అందుకనే ఆయన దగ్గర వారు చేరువస్తే ఆ జీవ మార్గంలో వీళ్ళు పైవింపజేస్తారు. ఆయన సన్నిధిలో సంపూర్ణంగా సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు అవి అనుభవించినట్లుగా నీకు ఆయన భావన మీరు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. జీవ మార్గం నీ సన్నిధికి నన్ను పిలచుదు పరమానందము సంతోషం నీ బానిసత్వ బ్రతుకులను గొప్ప విడుదల విమోచన కలిగించి ఒకరోజు నిత్యమైన రాజ్యాన్ని ఇలాగాను ఆ దేవుని దగ్గర ఉంటామని శుభప్రదమైన నిరీక్షణ దేవాది కూడా వారిని కోరుచున్నారు. సూక్ష్మ మోక్షం నుండి నువ్వేమి కూడా చేయవలసిన అవసరం లేదు. నీ కుల మతం మార్చుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభువు పాపన బ్రతుకున్నాది, బానిసత్వ బ్రతుకున్నాది. అయ్యా నాకు విడుదల కావాలయ్యా, నన్ను క్షమించని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చినట్లయితే అప్పుడు నీతి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీ కొరకు నేను ప్రార్థన చేసి ముందు కోరుతా.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమదేవుడు మా తల్లి తండ్రి దైవము దేవా మీకు వందనాలు స్తోత్రములు. దేవా ఈ సమయంలో మీకు ఆశీర్వదించిన శ్రేష్టమైన సువర్తమానం కొరకు పొందినారు. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ప్రకటించిన సత్య శుభవార్త నశించిన వారికి వెళుతున్నారు కానీ రక్షించబడిన వారికి దేవుని శక్తిని సెలవిచ్చినారు. పాపిని రక్షించకు దేవుని దయాపూర్వక సంకల్పమని సెలవిచ్చినారు. ఈ సంకల్పంలో అనుగ్రహించిన సువర్తమానం బోధించండి. ఈ ప్రాంతంలో దేవుడిగా సమీపంలో ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో విశ్వాసము రక్షణ నిత్య జీవన కొరకు సిద్ధపరచమని ఈ వాక్యం వెలుగుతడు వెలుగు కలుగు అన్నారు. అనేకులకు రక్షణ నిత్య జీవానికి వారసులుగా చేయమని ఈ పరిచయంలో పాల్గొనే అందరికీ స్తోత్రంలో ఇంతవరకు జరిగించిన ఈ పరిచయం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ గుర్తించి నిత్యత్వాన్ని సిద్ధపరచమని మా ప్రభువును త్వరలో రామయ్య యేసు క్రీస్తు పరిశుభ్రమైన నామంలో వ్యక్తులు విరివిగా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.